అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్టార్టింగ్ ట్రబుల్. రచయిత బొమ్మిడి అచ్చారావు గారు. ఇక కథలోకి వెళితే, వాసు, నీకో విషయం చెప్పాలి, అటురా అన్నాడు కృష్ణమూర్తి. ఏంటి బావా, ఏ విషయం అడిగాడు వాసు. ఇక్కడ కాదు, అలా బజార్ దాకా నడిచి వెళ్ళొద్దాం అన్నాడు కృష్ణమూర్తి బయటకు దారి తీస్తూ. ఇప్పుడా బజారుకా? ఇబ్బందిగా చూశాడు వాసు లోపలి గదిలోకి దొంగచూపులు చూస్తూ. ఆ గదిలో విరజని అలంకరిస్తున్నారు ముత్తైదువులు. మధ్య మధ్య చెనుకులు విసురుతూ అందరూ గొల్లున నవ్వుతుంటే పట్టుచీరల రెపరెపలు, సెంటు పరిమళాల గుబాలింపులు, మామిడాకుల పచ్చివాసనలు, పిండి వంటల గుమగుమలు అన్నీ కలగాపులగంగా అక్కడున్న వారి నాసికా పుటాలని, వీణులని మెత్తగా సోకుతున్నాయి. అప్పుడే కాదులేవోయ్, ఇంకా ఆ కార్యక్రమానికి గంటన్నరకు పైగా టైం ఉంది. పెళ్ళికూతురు అన్నగారు ఇలాంటి విషయాల్లో మహా స్ట్రిక్టు. ముహూర్తం మీద గొప్ప గురి. రావోయ్ శోభన పెళ్ళికొడక, చనువుగా బావమరిది రెక్కపుచ్చుకొని బయటకు లాక్కుపోయాడు కృష్ణమూర్తి. పెళ్లి పందిట్లో అక్కడక్కడ పలచగా ఉన్న బంధువులు హడావిడిగా ఏదో మాట్లాడేసుకుంటున్నారు. పెళ్ళికొచ్చిన బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళు మాత్రమే శోభన ముహూర్తానికి ఉండిపోయారు. జ్వాజ్వలమానంగా వెలుగుతున్న ఫ్లోరసెంట్ దీపాలు పెళ్లి కలను చాటుతున్నాయి. ఎందుకు బావా ఇలా తీసుకొచ్చావు? రోడ్డు మీదికి వస్తూనే అర్జెంటుగా అడిగాడు వాసు. ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నాడని కృష్ణమూర్తి గ్రహించాడు. అందాల విరజ దేవకన్యలా మెరిసిపోతున్న దృశ్యం కళ్ళ ముందు నుంచి చెదిరిపోవటం లేదు. ఏదో లోకంలో ఉన్నట్టు మత్తుగా ఉన్నాడు వాసు. నిన్ను నేనేమీ కొరుకు తినేయన్లేవయ్యా. ఎందుకలా ఆడపిల్లల నిమిషానికి 10 సార్లు మెలికలు తిరిగిపోతావు? చాలా ముఖ్యమైన విషయం మీద పిలిచాను అన్నాడు కృష్ణమూర్తి బావమరిది వంక కొంటెగా చూస్తూ. వాసు పెళ్ళికొడుకు గెటప్లో కలకలలాడిపోతున్నాడు. ఎర్రగా, పొడవుగా, ఎత్తుకు తగ్గ అంగ సౌష్ఠవంతో మగాళ్ళకే ముద్దొచ్చేలా ఉన్నాడు. కృష్ణమూర్తి వాసు అక్క భర్త. తనకన్నా వయసులో పెద్దవాడైన కృష్ణమూర్తి దగ్గర చనువు కన్నా భయమే ఎక్కువ వాసుకి. వాసు, ఈ విషయంలో నీకు బొత్తిగా అనుభవం లేదని నాకు తెలుసు. అందుకే నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పిలిచాను. వాసు బాగా మొహమాట పడిపోయాడు. బావతో ఆ విషయం గురించి చర్చించటానికి చాలా ఇబ్బందిగా ఉంది. మొదటి రాత్రి స్త్రీ పురుషులిద్దరికీ గొప్ప టెన్షన్గా ఉంటుంది. వారి సెక్సు జీవితానికి పునాది పడేది ఆ రాత్రే. భార్య పట్ల తను సక్సెస్ఫుల్గా ప్రవర్తించగలనా అని భర్త మనస్తత్వమేమిటో, భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడో, తన భావి జీవితం ఎలా ఉంటుందో, తను ఎలా నడుచుకోవాలో అనే భయంతో భార్య మానసికంగా నలిగిపోతారు. తర్వాత శారీరకంగా నలిగిపోతారనుకో, అది వేరే విషయం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కృష్ణమూర్తి బావమరిది ముఖం చూసి చటుక్కున ఆగిపోయాడు. అప్పటికే వాసు ముఖం ఏదోలా అయిపోయింది. ఇక ఆపై వినటానికి సిద్ధంగా లేనట్టు అతని ముఖ కవలికల్ని బట్టి అర్థం చేసుకున్నాడు కృష్ణమూర్తి. బావా, వెళ్దాం, అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు అన్నాడు వాసు గబగబా. మరేం పర్వాలేదోయ్, ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాను. అసలు సంగతి ఏమిటంటే, మొదటి రాత్రి భార్య పాల గ్లాస్తో గదిలోకి రాగానే, బావా ముహూర్తం సమీపిస్తోంది, మనం వెళ్ళకపోతే పెళ్లి కూతురు అన్న వగైరా మనల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చేస్తారు. అసలే ఆ పిల్ల అన్న ముహూర్తాల విషయంలో చాలా స్ట్రిక్ట్ అని నువ్వే చెప్పావు కదా. కృష్ణమూర్తి బావమరిది వంక ఓసారి నిదానంగా చూసి, నీకు చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు లేదు, చాలా తొందరపడుతున్నావు. అంటే ఇంతకు ముందే ఎక్కడో అనుభవం సంపాదించావన్నమాట అన్నాడు. వాసు కంగారు పడిపోతూ, ఛా, అలాంటిదేమీ లేదు బావా అన్నాడు. నాకెలాంటి అనుభవాలు లేవు అన్నాడు. కృష్ణమూర్తి ఎటూ తేల్చుకోలేక, సరే పద మరి, ఎన్నో ముఖ్యమైన విషయాలు అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు వినే మూడులో లేవు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకు, నిదానమే ప్రధానం అన్నాడు. వాసు బుద్ధిగా తలూపాడు. ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. వీధిలో నిల్చొని ఆతృతగా ఎదురుచూస్తున్న విరజ అన్న
వీళ్ళిద్దరినీ చూసి కుదుటపడ్డాడు. అవతల ముహూర్తం మించిపోతుందని పంతులు గారు హడావిడి పడుతున్నారు అన్నాడు తన ఎదురు చూపుకు సంజాయిషి ఇస్తూ. మళ్ళీ శోభనానికి కూడా ఓ ముహూర్తమా, ఈ తంతు ఇప్పట్లో ముగిసేలా లేదు అనుకున్నాడు వాసు ఓరగా అర్ధాంగి వైపు చూస్తూ. విరజ చాలా బుద్ధిగా పురోహితుడు చెప్పినట్టే వినాయక పూజ, గౌరీ పూజలు చేసుకుంటోంది. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది వాసుకి. పురోహితుడికి దక్షిణ తాంబూలాలు ఇప్పించి పంపించేసరికి మరో గంట పైగా పట్టింది. వాసుకి అందరి మీద చిరాకొచ్చేస్తోంది. చివరికి తన ప్రాణానికి ప్రాణమైన విరజ మీద కూడా. ఆమె పెద్దవాళ్ళు చెబుతున్న దానికి తందానా పాడుతోంది. తన బాధనెవరూ అర్థం చేసుకోరేం? చివరికి ఎలాగైతేనేం వాళ్ళిద్దరినీ గదిలో వదిలేసి అందరూ నిష్క్రమించారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న వాసు హడావుడిగా లేచి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టేశాడు. అతని అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంటోంది విరజ. అతను చూస్తే బావుండదని పమిట చెంగు చాటున నవ్వును దాచేసుకుంది. వాసు విరజను సమీపించాడు. ఓసారి ఆమెను ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు. ఇప్పుడు తనని అడ్డు పెట్టే వాళ్ళెవరూ లేరు. తన భార్యని రెండు కళ్ళతోనూ తనివి తీరా చూసుకోవచ్చు. దొంగచూపులు చూడనక్కర్లేదు. విరజ తెల్లటి పట్టుచీర కట్టింది. ఎర్రంచు జరీ బోర్డరు ఆమె శరీర వర్ణంతో పోటీ పడుతోంది. చేతులకి ఎర్రటి గాజులు, నుదుట ఎర్రటి తిలకం, చెవులకి ఎర్రటి రాళ్ళు పొదిగిన జూకాలు, అరచేతులకు ఎర్రగా పండిన గోరింటాకు, కాళ్లకు ఎర్రటి పారాని, చేతి కాళ్ళ గోళ్ళు ఎర్రటి నెయిల్ పాలిష్తో మెరిసిపోతున్నాయి. ఏంటి అంతా డేంజర్ కలర్? మనసులోనే భయంగా అనుకున్నాడు వాసు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెను ఎలా రిసీవ్ చేసుకోవాలి? పెళ్లికి ముందు తామిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. అట్ ఫస్ట్ సైట్ పెళ్లి చూపుల సమయంలోనే జరిగింది. పెళ్లి నిశ్చయమయ్యాక మళ్ళీ పెళ్లిపీటల మీదే ఆమెను చూశాడు. ఇప్పుడు తను ఆమె ఇద్దరే గదిలో. ఎన్ని విషయాలైనా యథేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ తన కాళ్ళు ముందుకు జరగటం లేదు, తన నోరు పెగలటం లేదే. పోనీ ఆమెైనా ఏదో ఒకటి మాట్లాడవచ్చును కదా. అలా మౌనంగా నిలబడకపోతే? తనకి స్నేహితులు తక్కువ. ఉన్న ఒకరిద్దరితోనూ సెక్స్ విషయాలు ఎప్పుడూ ముచ్చటించుకోలేదు. ఒకవేళ వాళ్ళు మొదలుపెట్టినా తనే ఆ టాపిక్ తుంచేసేవాడు. భార్యాభర్తల మధ్య జరగాల్సిన రహస్య సమాగమాల గురించి పబ్లిక్గా చర్చించుకోవటం తనకే ఏదోలా ఉంది. చర్చించుకొని ఉన్నా బావుండేది. తనకిప్పుడే స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది కాదు. వాసు తనని తాను నిందించుకున్నాడు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కూర్చోవచ్చునా అని అడిగింది విరజ. వాసు తెల్లబోయి చూశాడు ఆమె వంక. ఆమె అడిగింది తననే. ఎంత తీయగా మెత్తగా అడిగింది. చచ్చ, తనకన్నా ఆమె ఎంతో మేలు. ధైర్యంగా మాట్లాడింది. ఆహా, కూర్చో విరజ, కూర్చో అన్నాడు తను ధైర్యంగా మాట్లాడేస్తూ. విరజ అటు తిరిగి నవ్వుకుంది. మల్లెల కన్నా తెల్లగా ఉన్న మల్లెల పరుపు మీద కూర్చున్న విరజ విరబూసిన విరజాజుల గుత్తిలాగా కనిపించింది వాసుకి. వాసు మెల్లగా పక్క దగ్గరికి నడిచి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె వైపు చూడటానికి ఇప్పుడు ధైర్యం చాలటం లేదు. మరీ అంత సమీపంగా పీటల మీద కూర్చున్నాడు. కానీ అది వందలాది పెళ్లి పెద్దల మధ్య ఇప్పుడు ఏకాంతం. ఆమె ఒంటి మీద నుంచి వస్తున్న ఖరీదైన స్ప్రే పరిమళం అతని నాసికా పుటానికి మత్తుగా సోకుతోంది. ఆమెని తాకనట్టు కూర్చున్నాడు. ఆమె ఓ అపురూపమైన గాజు బొమ్మలా, ముట్టుకుంటేనే కందిపోయే అపరంజి బొమ్మలా కనిపిస్తోందతనికి. విరజ క్రేయిగంట అతని అవస్థ గమనిస్తూనే ఉంది. అయినా ఏమీ మాట్లాడకుండా నేలచూపులు చూస్తూ కూర్చుంది. ఉక్కగా ఉంది కదూ అన్నాడు వాసు ఏం మాట్లాడాలో తోచక. విరజ నవ్వుతూ లేచి ఫ్యాన్ ఆన్ చేసింది. సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ అందుకుంది. అబ్బా, చలిగా ఉంది అన్నాడు వాసు. విరజ మళ్ళీ లేచి రెగ్యులేటర్ని రెండులో పెట్టింది. మెల్లగా రెక్కలు తిరుగుతున్నాయి. వాసు ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతనిలో ధైర్యం చోటు చేసుకుంటోంది. ఇది తమ మొదటి రాత్రి. ఇలా తను చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ఏదో చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ఎలా చొరవ తీసుకోవాలో అర్థం కావటం లేదు. కృష్ణమూర్తి బావ ఈ సంగతే తనతో మాట్లాడబోతే గొప్పగా మాట తప్పించాడు. పాపం, బావ చెప్పేదేమిటో వింటే తనకి తప్పలు తప్పి ఉండేవి. పాలు తీసుకురాలేదా? మెల్లగా ఆమెను ఆనుకుంటూ అడిగాడు వాసు. విరజ భుజం మీదుగా తల తిప్పి అతని కళ్ళలోకి చూసింది.
ఆమె చూపుల్లోని చురుకుదనం, అనురాగం అతన్ని సూటిగా తాకాయి. ఆమె ఎంత ధైర్యంగా చనువుగా తనని చూస్తోంది. తనకా ధైర్యం ఎందుకు లేదు? ఛ! మగ పుట్టుక పుట్టి మగజాతికే అవమానం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. ఈసారి విజృంభించాలి మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు వాసు. పాలెందుకు? అదంతా పాత పద్ధతి. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి. యాపిల్స్, ద్రాక్ష, ఆరెంజెస్, బనానాస్ ఉన్నాయి. బాదం ఖీర్, ఐస్ క్రీమ్ ఉన్నాయి. మిల్క్ ఫుడ్స్ ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ ఉంది. ఏం తీసుకుంటారు అడిగింది గదిలో మూలగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళిన విరజ. ఇప్పుడేం వద్దు, అవసరమైతే అడుగుతాను. నువ్వు ఇలా వచ్చి కూర్చో ధైర్యంగా అన్నాడు వాసు. పర్వాలేదు, తనకి బెదురు కొత్తదనం పోతున్నాయి. గుడ్, ప్రొసీడ్ అన్నాడు వాసులోని మగాడు. విరజ మల్లెలతో కుట్టిన జడను భుజం మీది నుంచి తిప్పి గుండెల మీద వేసుకుంది. మల్లెల పరిమళం ఇంటిమేట్ స్ప్రే పరిమళాన్ని డామినేట్ చేస్తూ గుప్పుమన్నది. పక్క మీది నుంచి లేచి విరజను సమీపించాడు. ధైర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె భుజాల మీద 2 చేతులు ఆంచి గుచ్చి పట్టుకున్నాడు. కానీ చేతులు విపరీతంగా వణికిపోతున్నాయి. అతని చేతుల మీద తన చేతులుంచిన విరజకి ఆ వణుకు ఓ కొత్త నిజాన్ని చెప్పింది. తన భర్తకి గతంలో స్త్రీ అనుభవం లేదు. నిస్సందేహంగా అతని జీవితంలో అడుగుపెట్టిన తొలి స్త్రీ తనే. ఆమెకి చాలా గర్వంగా, ఆనందంగా అనిపించింది. మృదువుగా అతని గుండెల మీద తల ఆంచి విశాలమైన అతని ఛాతీ మీదుగా ముఖంలోకి చూసింది. వాసుకి వణుకు తగ్గింది. ఆమెని జాగ్రత్తగా పొదివి పట్టుకొని మంచం దగ్గరకు నడిపించాడు. అతనికి చాలా థ్రిల్లింగుగా, ఎగ్జైటింగుగా ఉంది. అతనిలోని మగాడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. వాసు ఆమెను పక్క మీద కూర్చోబెట్టాడు. ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. గుండె 140 సార్లు కొట్టుకుంటోంది నిమిషానికి. ఒళ్ళంతా చెమట్లు పోస్తున్నాయి. నాలుక పొడారిపోతోంది. వణుకు వెన్నెముక నుంచి శరీరమంతా పాకుతోంది. వాసులోని మగాడు హడావుడి పెడుతున్నాడు. వాసు ఆమెను అలానే పొదివి పట్టుకొని పరుపు మీద వాలబోయాడు. కాసేపు ఏదైనా మాట్లాడుకుందామండి అన్నది విరజ మృదువుగా అతన్ని వారిస్తూ. వాసు తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నాడు. అవును, తను మరీ తొందరపడిపోతున్నాడు. ముందు ఏమైనా మాట్లాడుకొని ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని అప్పుడు అందుకు ఉపక్రమించవచ్చు. ఎంతవరకు చదువుకున్నావు అడిగాడు వాసు. ఇంతకన్నా గొప్ప ప్రశ్న దొరకలేదా మహానుభావ అనుకుంది మనసులో. మీకు తెలుసుగా, డిగ్రీ పూర్తి చేశాను. మీరు చదవమంటే పై చదువులకు వెళ్తాను అన్నది విరజ. ఆమె డిగ్రీ చదివిందని తనకు తెలుసు. కానీ ఏం మాట్లాడాలో తట్టక ఆ ప్రశ్న వేశాడు. ఏమడగాలి? ఈ ఫ్రిడ్జ్ ఎంతకి కొన్నారు అడిగాడు వాసు. చిరాకొచ్చినా ఆపుకొని 12,000. దీన్ని మనకు ఇచ్చేస్తున్నారు నాన్నగారు. మన ఇంటికి తీసుకుపోదాం అన్నది. నాకు నిద్ర వస్తోంది అన్నాడు వాసు ఆమె వైపు తమకంగా చూస్తూ. అప్పుడే ఏం నిద్ర, ఈ రాత్రంతా మనం నిద్రపోకూడదు అన్నది ఓరగా చూస్తూ విరజ. మరేం చేయను, నువ్వేమో ఏమైనా మాట్లాడుకుందాం అంటావు. నాకేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు అన్నాడు. విరజ అతని వైపు సూటిగా నిదానంగా చూసింది. భర్త గురించి ఎన్నో విషయాలు అడగాలనుకుంది. అతని ఉద్యోగం గురించి, స్నేహితుల గురించి, అతని అలవాట్ల గురించి, అభిరుచుల గురించి ఎన్నో అడగాలనుకుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటానికి ఈ విషయాలన్నీ తెలుసుకోవటం చాలా అవసరమని ఆమె ఉద్దేశం. కానీ వాసుకి ఆ ధ్యాసే లేదు. ఏదో సంబంధం లేని ప్రస్తావన, అక్కర్లేని సంభాషణ చేస్తున్నాడే తప్ప తనలా ఆలోచించటం లేదు. పోనీ అతని కోరిక తీరిన తర్వాతనే మిగతా విషయాలు చూసుకోవచ్చు అనే నిశ్చయానికి వచ్చింది. తనకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అపర్ణ పెళ్లికి వచ్చి ఈ రోజు వరకు ఉండిపోయింది. ఆమె చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి విరజకు. అపర్ణ తన తొలి రాత్రి ముచ్చట్లు విరజకు పూసగుచ్చినట్టు చెప్పింది. చెప్పే అపర్ణకు లేని సిగ్గు వింటున్న విరజకు విపరీతంగా వచ్చింది. వినకూడదనుకుంటూనే శ్రద్ధగా విన్నది. 190 మంది మగాళ్ళు మొదటి రాత్రి భార్యతో సరదాగా మాట్లాడడానికన్నా అనుభవం కోసమే అర్రులు చాస్తారని చెప్పింది. వాళ్ళ ముచ్చట తీరినాక నాన్ స్టాప్గా ఎన్నో విషయాలు మాట్లాడతారని, తమ గురించి అతిశయాలు చెప్పుకుంటారని అపర్ణ చెప్పింది. ముందు వాళ్ళ చర్యలకు అడ్డు చెప్పితే వాళ్లకు అకారణంగా కోపం తెప్పించినట్టవుతుందని, ఎలాంటి అడ్డు చెప్పకూడదని హితవు చెప్పింది. చివరన నీ మొగుడు చూడబోతే అమాయకుడిలా ఉన్నాడు. ప్రేమ పాఠాలు నువ్వే నేర్చుకోవాలేమో చూడు. బొత్తిగా పూర్వానుభవం లేనివాడిలా కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. గుడ్ లక్ చెప్పింది అపర్ణ. నవ్వుతూ భర్త వంక చూసింది విరజ.
అతను ఆమె సౌందర్యాన్ని తదేక దీక్షతో చూస్తున్నాడు. అంత క్రితం ఆమె భుజాలు పట్టుకున్నప్పుడు అతను వణికిపోవటం గుర్తొచ్చింది విరజకు. పోనీ ఏమీ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏం చేయాలనుకుంటున్నారో కానివ్వండి అన్నది విరజ. ఆమె కళ్ళల్లో ఆహ్వానం. వాసు ఆమెను ధైర్యంగా దగ్గరకు లాక్కొని బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. విరజ నవ్వుకుంటూ పెదాలను అందించింది. సున్నితంగా ఆమె పెదాల మీద అంటనట్టు ముద్దు పెట్టుకొని అంతలోనే ఏదో తప్పు చేసిన వాడిలా ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళల్లో కనిపించిన ప్రోత్సాహం చూసి ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఆమెను మృదువుగా కౌగిలించుకున్నాడు. అతని చర్యలకు పులకించిపోతూ అతన్ని ఎడ్యుకేట్ చేయటంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూనే ఉంది విరజ. వాసు ఆమెను మంచం మీద పరుండజేసి తను కూడా ఆమె పక్కనే పడుకున్నాడు. ఇద్దరూ సేద తీరాక తనను ఎడ్యుకేట్ చేసి అమూల్యమైన సలహా ఇచ్చి ఆదుకున్న అపర్ణకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది విరజ. మరో అరగంట తర్వాత ఏమాత్రం స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా తన మీదికి దాడి చేస్తున్న భర్తను వారించే ప్రయత్నం చేయలేదు విరజ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.